ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తెరలేపిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా బనకచెర్ల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసికి పంపిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల లక్ష్యాలు, అంచనా వ్యయం, నీటి వినియోగ వివరాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో పూర్తి వివరాలు తెప్పించుకుని ఈ సమావేశంలో సహచర మంత్రులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసిన అంశాలను కేబినెట్లో ప్రస్తావించనున్నారు. ఒకవేళ బనకచెర్ల డిపిఆర్కు ఏకపక్షంగా సిడబ్ల్యూసి ఆమోదం తెలిపితే న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలు మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరలేపిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. సమావేశంలో ప్రధాన అజెండాగా బనకచెర్ల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు లక్ష్మీనాగ్. ముఖ్యంగా 2 రోజుల పర్యటన ముగించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చర్చించిన అంశాలపై కేబినెట్ మంత్రులకు వివరించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ముఖ్యంగా జలశక్తి మంత్రి పాటిల్ని కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని అడ్డుకోవాలి, ఇది న్యాయబద్ధంగా లేదు అనే అంశాన్ని కూడా మంత్రికి వివరించడం జరిగింది. ఇప్పటికే ఎంపీ రాజ్యసభ, లోక్సభ, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలతో భేటీ ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను అన్ని పార్టీల ఎంపీలకు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి సమస్య ఏర్పడుతుంది. అట్లాగే మన హక్కు ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు రాక ముందే ఇట్లాంటి ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాలను కూడా వారికి వివరించడం జరిగింది. ఇటు గోదావరి, ఇటు కృష్ణ 2 బేసిన్లకు సంబంధించి మొత్తం 1500 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా రావాల్సి ఉంది. వాటికి సంబంధించి
నిల్వ చేసుకోవాల్సినటువంటి బ్యారేజీలు రిజర్వాయర్లు కానీ బ్యారేజీలు కానీ కట్టించిన తర్వాతనే మిగతా నీళ్ళు ఎంత అయితే ఉంటాయో వాటికి మాత్రమే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించుకోవాలనేది తెలంగాణ వాదనగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిప్రజెంటేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున జలమంత్రిత్వ శాఖకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు న్యాయ పోరాటం కానీ ఇటు రాజకీయంగా అట్లాగే ట్రిబ్యునల్స్లో కూడా పోరాడతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో 2 రోజుల పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏపీ ప్రభుత్వంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటాం, పక్క రాష్ట్రంతో గొడవలు తాము కోరుకోవడం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్న పరిణామాలను అట్లాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 2016లో నుంచి 18 వరకు జరిగినటువంటి అపెక్స్ కమిటీ సమావేశాలు అట్లాగే మినిట్స్ రికార్డులు కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిన నేపథ్యంలో వీటిని కూడా కేబినెట్ మంత్రులకు వివరించే అవకాశం ఉంది. ఇటు లీగల్ ఫైట్ చేస్తూనే రాజకీయంగా కూడా బీఆర్ఎస్ ఏదైతే విమర్శలు చేస్తుందో, ఏదైతే ఏపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనే రాజకీయ విమర్శలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నేపథ్యంలో వీటిని తిప్పికొట్టేందుకు కూడా కేబినెట్ మంత్రులకు అవగాహన కల్పించాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అంశాలను 2014 నుంచి 23 వరకు జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా ముఖ్యంగా 2016 నుంచి అపెక్స్ కమిటీ సమావేశాలు కానీ ట్రిబ్యునల్స్లో జరిగినటువంటి కృష్ణా ట్రిబ్యునల్ కానీ ఇటు గోదావరి ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి జరిగిన పరిణామాలు కానీ అట్లాగే వాటర్ బోర్డ్స్కు సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి, అంతర్జాతీయ లా చట్టాలు వాటర్ చట్టాలు ఏం చెప్తున్నాయి అనే అంశాలను కూడా కేబినెట్ మినిస్టర్లకు వివరించబోతున్నారు. ఇది ఇటు చూసుకుంటే అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో సమాలోచన జరిగే ఛాన్స్ ఉందా? ఏదైతే రాష్ట్ర కేబినెట్కి సంబంధించి ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను వివరించడంతో పాటు క్యాబినెట్లో వచ్చేటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాల మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల చివరాఖరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో పాటు జూలై మధ్యవారంలో సర్పంచ్ ఎలక్షన్లు కూడా జరుగుతాయన్న అంచనా ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాగ్ ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లో గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించేటువంటి ఎలక్షన్స్గా ఉంటాయి. ఇవే కీలకం కూడా కాబోతాయి. కాబట్టి రాష్ట్రంలో పట్టు సాధించాలంటే ఆ పార్టీకి సర్పంచులు ఎక్కువగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంక్షేమ పథకాలను కూడా వాళ్ళే వివరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఆ కేబినెట్ మంత్రులు చర్చించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరలేపాయి కదా, ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో వాళ్ళేం చెప్పబోతున్నారు అసలు? విపక్ష నేతలైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఏపీ ప్రభుత్వానికి మొత్తంగా రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి పనిచేసి వచ్చిన నాయకుడు కాబట్టి ఆ విమర్శలను సునాయాసంగా చేయగలుగుతున్నారు అనేది ఆ ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకే కట్టుబడి ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతోపాటు క్యాబినెట్ మంత్రులకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవగాహన ఉంటే రాజకీయంగా వాళ్ళు చేసే విమర్శలను తిప్పి కొట్టడం అనేది సులువు అవుతుంది. దీనికి సంబంధించి కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే 2016 నుంచి 23 వరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏ విధంగా సమావేశాల్లో మాట్లాడారు, ఏ విధంగా కొలాబరేట్ అయ్యారు అప్పటి ఏపీ ప్రభుత్వంతో అనేది కూడా వివరించేటువంటి అవకాశాలు ఉంది. దానికి సంబంధించి 6 పేజీలకు సంబంధించినటువంటి అపెక్స్ కమిటీ మినిట్స్ రికార్డు కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. అందులో హరీష్ రావు పాల్గొన్న సమావేశంలో ఏదైతే అపెక్స్ కమిటీ సమావేశానికి సంబంధించి ఒకవేళ ఈ వివాదం ముదిరితే రమేష్ ఒకవేళ ఈ వివాదం కనుక ముదిరితే ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల తోట ఏమైనా పేలే అవకాశం ఉందంటారా? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుందామనేది ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన స్పష్టం చేసిన నేపథ్యంలో గొడవలని తాము కోరుకోవడం లేదు, శాంతియుతంగా చర్చల ద్వారా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకుందామనే విషయాన్ని ఇప్పటికే సీఎం చెప్పిన నేపథ్యంలో అట్లాంటి హాట్ కామెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ సమస్య పరిష్కారం కోసం ఇటు ప్రభుత్వ పరంగా అట్లాగే లీగల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు జల వివాదాలకు సంబంధించి సమస్యలను
గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ వాటర్ చట్టాలు ఏం చెప్తున్నాయి అనే అంశాలపై కూడా ఆ కేబినెట్ సమావేశాల్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. కేబినెట్ మంత్రులకు కూడా ఈ అంశంపై పూర్తి అవగాహన కలిగితే కనుక రాజకీయంగా వీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడానికి సులువైన అవకాశం కూడా లభించేటువంటి అవకాశాలు ఉంది. లక్ష్మణ, క్యాబినెట్లో సమావేశం జరుగుతున్న తీరుని ఏ రకంగా చూడాలంటారు? మనం జరగబోయే తీరు ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే ప్రభుత్వము ఇటు ఒక పనిని అయితే చేస్తుంది లక్ష్మీనాథ్, మనం వేరియస్ సెక్టార్లలో కూడా ప్రభుత్వం పనితీరును మనం చూడవచ్చు. సంవత్సరంన్నర కంటే కూడా ఎక్కువ కాలం గడిచిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఖజానా అనేది కూడా ఒక రకంగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వడ్డీలకు డబ్బులు సరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తున్నారు. అది మనకు స్పష్టంగా కనపడుతోంది కూడా. రైతు భరోసా కానీ, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కానీ, అట్లాగే యువకులకు సంబంధించి వికాస పత్రాలకు సంబంధించి, రాజీవ్ యువ వికాస పత్రాలకు సంబంధించి స్కీమ్ కానీ, భూభారతి తీసుకురావడం కానీ, ఏదైతే భూములకు సంబంధించి పెద్ద ఎత్తున జరిగిన గోల్మాల్ని కూడా ఒకవైపు వాటిని బయటికి తీసే అంశాలతో పాటు రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తుంది. సేమ్ టైం ఇట్లా ఒక్కొక్క సెక్టార్ని తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పనిచేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో అది ఒక మంచి పరిణామంగా మారబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న కేబినెట్ సమావేశాల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికే నెలకు 2 సార్లు కేబినెట్ మీటింగ్ నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రేపు అంటే ఎల్లుండి జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర వివాదాలకు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో వచ్చేటటువంటి నీటి వివాదాల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, అట్లాగే కేంద్రంతో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్చించిన అంశాలను వాళ్ళు పరిశీలనకు తీసుకెళ్లిన విషయాలను కూడా క్యాబినెట్కు వివరించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 2023కు ముందు జరిగినటువంటి ఏదైతే 2016 నుంచి 2023 వరకు ముఖ్యంగా గోదావరి బేసిన్ సంబంధించి, అట్లాగే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేసింది అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటూనే ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ కేబినెట్ సమావేశాల్లో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల బేస్ చేసుకునే ఇప్పుడు అపోజ్ చేసినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి మాటని ఇప్పుడు మాట మార్చారు అనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. మినిట్స్ బుక్ కూడా రికార్డ్ అయింది, మినిట్స్ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటికి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది ఉంది. తెలంగాణ ప్రభుత్వం అప్పుడు బనకచెర్లకు ఒప్పుకుంది అనే విషయాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని రాజకీయంగా అపోజ్ చేస్తూనే ఏదైతే ఏపీ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టును అడ్డుకోవాలనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వం తరపున వెళ్ళి కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. జూలై మొదటి వారంలో కూడా మళ్ళీ 2 రోజులు వెళ్తానని కూడా సీఎం చెప్పడం జరిగింది. రేపు కేబినెట్లో జరిగేటువంటి అంశాలకు సంబంధించి చర్చించిన తర్వాత ఆ కేబినెట్ సహచార మంత్రులు ఎవరైతే ఏం సూచిస్తారో, జరిగిన పరిణామాల ఆధారంగా ఎలా ముందుకెళ్లాలనే అంశం బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వంతో చర్చించేటువంటి అవకాశాలు ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ రమేష్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరనైపోయిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఇక మరోవైపు చూస్తే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తున్నాండి ఏఎన్ఎన్. నమస్తే. ఇక పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు కూడా సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు సంబంధించి ప్రీ ఫిలిజిబేషన్ రిపోర్ట్ను సిడబ్ల్యూసికి పంపిన విషయం కూడా తెలిసిందే. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తున్నాండి ఏఎన్ఎన్. నమస్తే.